ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ హైదరాబాద్ వేదికగా పిలుపునిచ్చారు సార్. బంగారం కొనుగోళ్లు నిలిపేద్దాం, ఏడాది పాటు ఇంట్లో ఏ ఫంక్షన్లకు ఆభరణాలు కొనొద్దు అని చెప్పి, అలాగే ఆయిల్కి సంబంధించి కూడా మాట్లాడారు. ఇంధన వినియోగం తగ్గించేలా ఈవీలు వాడదాం, కార్ పూలింగ్ చేద్దాం, ఇంధనంపై 2 నెలలుగా భారీగా భారం పెరిగిన భరిస్తూ ఉన్నాము అని చెప్పేసి, ఇంకా విదేశీ వస్తువులు కొనొద్దు, దేశీయ వస్తువులనే వాడండి అని కూడా పిలుపునిచ్చారు. వంట నూనె వినియోగం 10% తగ్గిస్తే అటు దేశ సేవ ఇటు దేహ సేవ అని కూడా మాట్లాడారు. ఒకసారి మోదీ పిలుపుని ప్లే చేయండి. गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है. एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे. आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको यह तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा. जैसे एक बड़ा संकल्प है पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना. साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा. शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे, ज्यादा से ज्यादा मेट्रो में ही जाएंगे. अगर कार में ही जाना जरूरी है तो फिर कार पूल करने का प्रयास करें और भी लोगों को साथ बिठा ले. अगर हमें कहीं सामान भेजना हो तो कोशिश करनी है कि वह ज्यादा से ज्यादा रेलवे गुड्स के जो ट्रेन होती है रेलवे की सर्विसेज से भेजें, ताकि इलेक्ट्रिक रेलवे होने के कारण पेट्रोल डीजल की जरूरत नहीं पड़ती है. जिन लोगों के पास इलेक्ट्रिक व्हीकल है ఇలా చాలా అంశాల మీద ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ ఇచ్చిన ఈ పిలుపు పట్ల విపక్షాలు కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నాయి. రాహుల్ గాంధీ ఒక ట్వీట్ కూడా చేశారు. మోదీజీ డిమాండెడ్ సాక్రిఫైజెస్ ఫ్రమ్ ద పబ్లిక్ ఎస్టర్డే. డోంట్ బై గోల్డ్, డోంట్ గో అబ్రాడ్, యూజ్ లెస్ పెట్రోల్, కట్ డౌన్ ఆన్ ఫెర్టిలైజర్ అండ్ కుకింగ్ ఆయిల్, టేక్ ద మెట్రో, వర్క్ ఫ్రమ్ హోమ్. దీస్ ఆర్ నాట్ సెర్మాన్స్, దీస్ ఆర్ ప్రూఫ్స్ ఆఫ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి. సార్, అంటే ప్రజలకు మోదీ ఇచ్చిన పిలుపుని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇది ప్రభుత్వ వైఫల్యమా రాహుల్ గాంధీ ఆరోపిస్తూ ఉన్నట్టుగా, లేక సంక్షోభ సమయంలో ప్రజలను సమాయత్తపరచడమా? సంక్షోభ సమయంలో ప్రజల్ని సమాయత్తపరచన అవసరము, దానికి ఖచ్చితంగా మనం ఏమి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అదే సమయంలో ఈ సంక్షోభాన్ని మనము నివారించలేకపోయామా? ఈ సంక్షోభం ఎందుకు వచ్చింది? ఈ సంక్షోభానికి నివారించలేని పరిస్థితిలో ఉంటే సంసిద్ధంగా ఉన్నామా? మీకు కాస్త ఎకనామిక్ డేటా, గవర్నమెంట్ డేటా చెప్తాను. పాయింట్ 1, 2014లో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు మన దేశ మొత్తం ముడి చమురు అవసరాల్లో 77.6% దిగుమతి చేసుకున్న వాళ్ళం. ఇప్పుడు 2026లో ఇది 88.6%కు పెరిగింది. ఎందుకు పెరిగింది? దేశీయ ముడి చమురు అన్వేషణ, ఉత్పత్తి పడిపోయింది. మరి దీనికి ప్రజలు ఏం చేయగలుగుతారు? మీరేం చేయగలుగుతారు? నేనేం చేయగలుగుతారు? మనం మెట్రో ఎక్కితే, మన కార్ పూలింగ్ చేసుకుంటే, మన వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఏమవుతుంది? యూ కెన్ సేవ్ ఎనర్జీ బట్ యూ కాన్ ప్రొడ్యూస్ ఎనర్జీ. మరి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే పాలసీస్ను ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి? ప్రభుత్వం కదా. సో క్లియర్గా ఇంపోర్ట్ డిపెండెన్సీ ఈ 12 ఏళ్లలో భారీగా 11% పెరిగింది. ఈ సిచ్యువేషన్కు నరేంద్ర మోడీకి బాధ్యత ఉండదా? ప్రభుత్వానికి బాధ్యత ఉండదా? ప్రజల త్యాగాలు కరెక్టే, మరి ప్రభుత్వ బాధ్యతలు ఏంటి అనేది పాయింట్. మీకు రెండవ ఎగ్జాంపుల్ చెప్తాను. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అంటారు, వ్యూహాత్మక చమురు నిల్వలు అని. వ్యూహాత్మక చమురు నిల్వలు అంటే సింపుల్గా ఏంటంటే, ఇప్పుడు మనం శ్రీ నాగార్జున సాగర్ కట్టుకొని అందులో నీళ్లు పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? నీళ్లు లేని సమయంలో ఆ నీళ్లు వాడుకుందామనే కదా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లలో మన ఆహార ధాన్యాలు కొనుగోలు చేసి పంట వచ్చినప్పుడు అక్కడ పెట్టుకుంటాం. ఎందుకు?
ఆహార సంక్షోభం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలని. సో అలాగే చమురు సంక్షోభం వచ్చినప్పుడు ఉపయోగించుకోవటానికి కూడా వ్యూహాత్మక చమురు నిల్వలు ఉంటాయి. సో మన దేశానికి 90 డేస్కు సరిపోయే వ్యూహాత్మక చమురులు ఉండాలి. ఇది ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్. కనీసం 3 నెలల పాటు చమురు దిగుమతులు పూర్తిగా ఆగిపోయినా దేశంలో చమురు వినియోగంకు బంద్ ఉండకూడదు. ఇవాళ మన పరిస్థితి ఏంటి? 10 డేస్కు ఉంది. కేవలం 10 డేస్. అంటే ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ 90 డేస్కు ఉండాలని మోడీ ప్రభుత్వానికి ఎందుకు తెలియదు? మరి ఈ దేశంలో ఎన్నడూ లేని స్థాయిలో చమురు ధరలు పడిపోయింది ఎప్పుడు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడే. 2014లో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు మీకు $108 పర్ బ్యారెల్ ఉండే. అది ఒక దశలో కరోనా టైంలో $25 పడిపోయింది. తర్వాత కూడా $50-60లో చాలా రోజులు ఉన్నాయి. ఈవెన్ వెస్ట్ ఏషియా వార్కు ముందు కూడా $70 పర్ బ్యారెల్ ఉండే. మీకు 2013లో అయితే $140 పర్ బ్యారెల్ పెరిగింది. సో ఏ ప్రభుత్వమైనా ఏం చేయాలి? ఇంత తక్కువగా చమురు ధరలు పడిపోయాయి కనుక మనం ఏం చేయాలి? చమురు నిల్వలు పెంచుకోవాలి. వ్యూహాత్మక చమురు నిల్వలు ఎందుకు తగ్గించారు? మరి టోటల్గా ఇండియాలో కెపాసిటీ లేకపోతే కెపాసిటీ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు విశాఖపట్నంలో ఈ స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి. ఒకవేళ కెపాసిటీ లేకపోతే క్రియేట్, ఉన్న కెపాసిటీ ఫిలప్ చేశారా? అది కూడా చేయలేదు. మీకు ఆశ్చర్యం వేస్తుంది. 5.37 వరకు మనకు మనం స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటే 3.3 వరకు మాత్రమే మనం సేవ్ చేస్తాం. 3.37 మాత్రమే మనము పెట్టుకోగలిగాం. అంటే మనకున్న స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ కెపాసిటీలో కేవలం 64% మాత్రమే ఫిల్ చేశాం. దీనికి ప్రజలకు ఏం సంబంధం? మేము నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అతి చౌకగా ముడి చమురు దొరికిన సమయంలో, రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల ఆంక్షలు ఎదుర్కొని చాలా చౌకగా చమురు అమ్ముతున్న సమయంలో మనం ఎందుకని స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ను 100%కు నింపుకోలేకపోయాం? అంటే వర్షాలు పడినప్పుడు నీవు వరద నీరును రిజర్వాయర్లో నింపుకోక, వర్షాలు లేనప్పుడు త్యాగాలు చేయండి, మీరు స్నానాలు వారానికి ఒకసారి చేయండి, మీరు వాటర్ 10 లీటర్లు తాగేది 10 గ్లాసులు తాగేది 5 గ్లాసులు తాగండి అంటే న్యాయమా? మీరు నింపుకోవాలి కదా. నింపుకోనప్పుడు కావాలంటే కొత్తగా కెపాసిటీ లేకపోతే పెట్టుకోవాలి కదా. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ను కెపాసిటీ పెంచుకొని ఉన్న కెపాసిటీని పూర్తిగా వాడుకొని ఉంటే ఇవాళ మన దుస్థితి ఈ రకంగా ఉండేది కాదు. 10 డేస్కు సరిపోయేంత ఉన్నాయి. మన పక్కన ఉన్న చైనా మనలాగే 90% దిగుమతి చేసుకుంటుంది. మరి ఆ దేశానికి 6 monthsకు సరిపోయే స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. అందుకే ఏ మాత్రము టెన్షన్ లేకుండా ఉన్నారు. 6 months ఎక్కడ 180 డేస్కు వాళ్ళకుంటే 10 డేస్కి మనకుంది. ఇది ఎవరిది? ప్రభుత్వ వైఫల్యం కదా. ఉన్న కెపాసిటీలోనే అతి చౌకగా ఆయిల్ దొరుకుతుంటే దాన్ని కొని నిల్వ చేసుకోవడానికి ఏం ప్రాబ్లం వచ్చింది కేంద్ర ప్రభుత్వానికి? ఇది కంప్లీట్ ఎకనామిక్ మిస్మేనేజ్మెంట్ కాదా? రెండోది. మూడోది, మీకు డాలర్కు రూపాయి విలువ నరేంద్ర మోడీ ఈ టైంలోనే మీకు ఎంత పడిపోయింది చూడండి. ఎండ్ ఆఫ్ 2024 85-86 ఉండే. ఇవాళ 2026 మే జస్ట్ 1.5 yearsలో 94-95 దాకా వచ్చేసింది. అంటే 10 రూపీ కానీ మోర్ దెన్ 10% పడిపోయింది జస్ట్ 1.5 year. ప్రపంచంలో అన్ని కరెన్సీలు పడిపోయా, వాస్తవంగా డాలర్ పడిపోయింది. డాలర్ వాల్యూ ఘోరంగా పడిపోతున్న టైంలో ఇండియన్ కరెన్సీ ఇస్ ద వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఇన్ ద ఏషియా. మరి 2014లో ఎంత ఉంది ఒక్కసారి వెరిఫై చేయాలి. ఐ థింక్ 60 రూపీస్ పర్ డాలర్ ఉందా అన్న డౌట్ చూడాలి. అంటే 2014లో డాలర్ ప్రైస్ ఎంత? మీకు 1.5 yearsలోనే మీకు లెక్క చెప్పాడు. 85-86 నుంచి 95 పడిపోయింది. మరి దీనికి ప్రజలకు ఏం సంబంధం? ఆ మాటకైతే వెస్ట్ ఏషియా వార్ రాకముందు నుంచే పడిపోయింది కదా. వెస్ట్ ఏషియా వార్ ఎప్పుడొచ్చింది? February 28, 2026. మీకు ఈవెన్ 12-day యుఎస్ ఇజ్రాయెల్ వార్ ఆన్ ఇరాన్ కూడా ఎప్పుడు జరిగింది? 2025లో జరిగింది. నేను చెప్తున్నది మీకు ఎండ్ ఆఫ్ 2024. మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలి?
ఈ రూపాయి ఎందుకు పతనమైంది? ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ దేశం విడిచి ఎందుకు వెళ్ళిపోయింది? 2014లో $1 is equal to 58 rupees సార్. అదే మే డిసెంబర్లోకి వచ్చేసరికి 63 రూపీస్ అదే 58 రూపీస్ 2014లో, అంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన ప్రైమ్ మినిస్టర్ అయిన టైంకు 58 రూపీస్ పర్ డాలర్. ఇవాళ 95. బహుశా ఏ ప్రైమ్ మినిస్టర్ హయాంలో కూడా ఈ స్థాయిలో పతనం కాలే. అది కూడా ఇండియన్ ఎకానమీ ఇంత డెవలప్ అయిన తర్వాత. ఇక 40 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద మన ఎకానమీ వేరు, ఇవాళ ఎకానమీ వేరు. కాంట్ ఈవెన్ కంపేర్ కదా. సో ఎందుకు మరి ఈ ఫెయిల్యూర్ ఎవరిది? ఇలా మీకు ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రాబ్లం వచ్చింది అని అంటున్నారు. సో రూపాయి పతనం అవుతోంది, దాని మీద ప్రెషర్ని తట్టుకోవడానికి చెయ్యాలి అంటున్నారు. అసలు మీరు ఏ వార్ లేదు కదా 2014 నుంచి. ఉక్రెయిన్ వార్ వచ్చేది ఎప్పుడు 2022 కదా. సో మీకు 2022 నుంచి కూడా మనకేం సమస్య లేదు, ఆయిల్కి ప్రాబ్లం లేదు. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వార్కు ఆయిల్కు మనం కొనే ఆయిల్కి సంబంధమే లేదు. మన రష్యా నుంచి ఆయిల్ కొనలేదు. వాస్తవంగా రష్యా ఉక్రెయిన్ వార్ మనకు బెనిఫిట్ అయింది. ఎందుకంటే రష్యా పైన శాంక్షన్స్ వల్ల రష్యా కారు చౌకగా ఆయిల్ అమ్ముకుంటే మనం కొన్నాం. సో మనకు వెస్ట్ ఏషియా వార్ February 28, 2026లో వస్తే 2014లో 58 రూపాయలు 94 రూపాయలకు ఎందుకు పడిపోయింది 95 రూపాయలకు? మరి దీనికి ప్రజలకు ఏం సంబంధము? మరి ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? 4వది 2024-25లో ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ $241 billion. 2025-26 ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ $281 billion. ఎందుకు పడిపోయింది? ఈ టైంలో అవి ఏ వారు లేదు కదా. ఇందులో $116 billion చైనాతోనే ట్రేడ్ డెఫిసిట్. ఏం చెప్పారు మనకు? 2020లో గాల్వాన్ లోయర్ తర్వాత చైనా వస్తువులను బహిష్కరించండి, దేశభక్తి అంట. అదే చెడిపోయిన చైనా టీవీలను బాల్కలకి ఎత్తేయండి, ఆ ఫోటోలు తీసి వీడియోలలో పెట్టుకోండి అని ఎక్కలేని ఆన్లైన్ దేశభక్తి ప్రదర్శించారు లేదా? చైనా యాప్లను నిషేధిస్తున్నామని. మరి నరేంద్ర మోడీ హయాంలోనే చైనాతో అత్యధికంగా మన ఇంపోర్ట్స్ పెరిగాయి. ఎందుకు పెరగాలి? ఆఖరికి మన సరస్వతీ మాత విగ్రహాన్ని, మన దేవతల విగ్రహాన్ని కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మన హారతి కర్పూరాన్ని కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. హిందుత్వ ప్రభుత్వం ఉన్న సమయంలో దేవతల విగ్రహాలని, హారతి కర్పూరాన్ని కూడా దిగుమతి చేసుకోవాలి. మనం తయారు చేసుకోలేమా? ఫర్నిచర్, నార్మల్ టేబుల్ చైర్లు కూడా దిగుమతి చేసుకుంటున్నాం చైనా నుంచి. దీన్ని ఎందుకు ఆపరాదు? మీరు ఫారిన్ కమాడిటీస్ కొనక్కండి అని ప్రజలకు పిలిపిస్తున్నారు మోడీ. ఫారిన్ కమాడిటీ మీరు ఎందుకు ఎలా చేస్తారని నా పాయింట్. చీప్ చైనా గుడ్స్ ఎందుకు ఎలా చేస్తున్నారు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. చీప్ చైనా గుడ్స్ ఎలా చేస్తున్నారు? చైనాకు మన ఎక్స్పోర్ట్స్ పెరగడం లేదు. చైనాతో ట్రేడ్ టెన్షన్స్ ఉన్నా కూడా చైనా పైన మనం ఆధారపడుతున్నాం. ఎందుకు ఆధారపడాలి? డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచడానికి మనం ఎందుకు ప్రయత్నాలు చేయకూడదు? ఇప్పుడు దేశభక్తి అంటే దేశ ప్రజలు త్యాగాలు చేయడం కాదు. దేశ పారిశ్రామిక రంగం ఎందుకు పనిచేయడం లేదు? దేశ ప్రభుత్వం ఎందుకు పనిచేయడం లేదు? సో ఇది నేను మీకు ఇచ్చింది కేవలం కొన్ని గణాంకాలు మాత్రమే. ఎందుకంటే టూ మెనీ స్టాటిస్టిక్స్ ఉంటే బోర్ కొట్టే ప్రమాదం ఉంటుంది. సో ఇది ఎందుకు మరి ఇంకొక పాయింట్ చెప్తాను. ఇప్పుడు స్టాటిస్టిక్స్ కాకుండా ఈ పిలుపు ఎందుకు ఇవ్వలేదు? ఒక నెల ముందు బెంగాల్ ఎన్నికలకు ముందు ఎందుకు ఇవ్వలేదు? ఈ పిలుపు హైదరాబాద్ సభలో ఎందుకు ఇచ్చారు? అప్పుడేమో ఏం చెప్పారు? ఏ క్రైసిస్ లేదు, మా ప్రభుత్వం మోడీ హైతో ముమ్కిన్ హై అన్నారు. మీరు బెంగాల్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ ఎన్ని వాహనాలు వాడింది? మీరు వాహనాలు కార్పూలింగ్ చేశారా? మోడీ రోడ్ షోలకు కార్పూలింగ్ చేశారా? అసలు మోడీ రోడ్ షోలకు ఎందుకు మనల్ని వీడియో కాన్ఫరెన్స్లో వాడమంటున్నారే? మరి మోడీ కూడా డిజిటల్ పబ్లిక్ మీటింగ్ పెట్టచ్చు కదా. ఎందుకు బెంగాల్కి వెళ్ళి భారీ ఎత్తున పబ్లిక్ మీటింగ్లు అమిత్ షాలు మోడీలు పెట్టారు? హాయిగా డిజిటల్ పబ్లిక్ మీటింగ్ పెట్టరాదా? మనం ఇప్పుడు అందరినీ వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాడు, చాలా మంచి పిలుపు, నేను దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మరి మీరెందుకు ర్యాలీలు జరిపారు? డిజిటల్ పబ్లిక్ మీటింగ్ పెట్టేస్తే అయిపోవు కదా. పోనీ మీరు పెట్టాను అంటే సార్ వేరే వాళ్ళు పెట్టి బీజేపీ పెట్టకపోతే ఎట్లా కలుస్తుంది? నేను ఒప్పుకుంటా. కనీసం ప్రైమ్ మినిస్టర్కు పిలిపియాల్సిందే, ఎలక్షన్ కమిషన్ ఒక పిలిపివ్వాల్సిందే. వాలంటరీగా ప్రతిపక్షాలందరినీ మీరు అందరము మనం తగ్గించుకుందాం, పబ్లిక్ మీటింగ్ తగ్గించుకుందాం. మీరేమో ఇష్టం అయితే నిన్నగాక మొన్న తెలుగుదేశం మంత్రులు సింగపూర్ వెళ్ళలేదా? వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయం వెళ్ళండి సింగపూర్కి వెళ్ళి నేర్చుకోలేదా? వ్యవసాయం వెళ్ళలేదు. మరి వాళ్ళు నరేంద్ర మోడీ సూచన మేరకు
ఆన్లైన్ క్లాస్ వినకూడదా? ఆన్లైన్ క్లాస్ వినొచ్చు కదా అంటే కోపం వచ్చింది కదా. మరి మొదలు చెప్తున్నాడు కదా, మనమేమో ఆన్లైన్ లెక్చర్స్, ఆన్లైన్ మీటింగ్ ఉండాలి. మినిస్టర్లు మాత్రం ఈ క్రైసిస్ టైంలో, ఫారిన్ ఎక్స్చేంజ్ ఛాలెంజెస్ ఉన్న టైంలో ఇప్పుడు వెళ్ళి సింగపూర్లో కొత్తగా నేర్చుకునేది ఏముందండి? మరి దానికి ఆన్లైన్ కాదు అంటే పార్టీలు, నాయకులు ప్రజలకోమో త్యాగాలు చేయమని చెప్తారు, ప్రజలకోమో నీతులు చెప్తారు, వాళ్ళు మాత్రం అనుసరించరు. అంటే వాళ్ళు ఏమంటారు, మా కొరకు కాదు కదా అంటారు. మీకు నాయకులు స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్లో తిరుగుతుంటారు, మననేమో ప్రయాణం చేయొద్దంటారు ఫారెన్కు. మీరు ప్రత్యేక విమానం ఎందుకు? మీరు చెప్పండి. అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళు, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళు నాయకులు మిగతా ప్యాసింజర్లతో పాటు రావచ్చు కదా, ఏముంది? సెక్యూరిటీ అయితే చూసుకోవాలి కావాలంటే. లేదంటే ఒక ఆరు సీట్లు బుక్ చేయండి, ముందు 3, 4, 3 వెనక 9 సీట్లు బుక్ చేయండి, సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు కదా. మరి మీరు ఎందుకని మీరు ప్రత్యేక ఎయిర్క్రాఫ్ట్లో మాట్లాడితే స్పెషల్ ఎయిర్క్రాఫ్టే కదా. ప్రజలేమో కారు వాడద్దు, మీరు మాత్రం స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్లో తిరుగుతుంటారు, అది కూడా వారానికి ఒకసారి తిరుగుతూ ఉంటారు. ఏం న్యాయం అండి ఇది? ఏం ధర్మం చెప్పండి? ఢిల్లీకి స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్లో వెళ్తారు ఎందుకు? వీడియో కాన్ఫరెన్స్లో మినిస్టర్లతో మాట్లాడలేరా? కేంద్ర మంత్రులతో, అమిత్ షాతో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు, ఏమున్నది? వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడదు చంద్రబాబు నాయుడుతో జూమ్లో, అమిత్ షాతో జూమ్ కాల్లో మాట్లాడచ్చు కదా. అందువల్ల లీడర్ ఎవరు అంటే యూ షుడ్ ఫాలో ఫాస్ట్. గాంధీ మహాత్ముని దగ్గరికి ఒక తల్లి బిడ్డను తీసుకొచ్చి, నా కొడుకు షుగర్ బాగా తింటున్నాడు మహాత్మా, మీరు చెప్పితే వింటాడని తీసుకొచ్చారంటే, ఒక నెల తర్వాత రండమ్మా అన్నట్టు. ఆ తల్లికి అర్థం కాలి, ఏంటి నెల తర్వాత రమ్మంటున్నారు, ఒక షుగర్ తినొద్దని చెప్పు అంటే అని నెల తర్వాత మళ్ళీ బిడ్డను తీసుకోవాలి దగ్గరికి తీసుకుని, నాన్న తినకూడదు మీరు అని చెప్పాడు. అంటే ఆ తల్లి ఏమడింది, మరి నెల కింద ఈ మాట ఎందుకు చెప్పలేదంటే, నాకే తినే అలవాటు ఉంది షుగరు, నేను మొదలు మార్చుకొని నా బిడ్డకు చెప్తాను, ఆ బిడ్డకు చెప్పాలి, ఆ బిడ్డకు చెప్పే నైతిక హక్కు నాకుందా అన్నట్టు గాంధీ మహాత్ముడు. ఎంత గొప్ప మాట చూడండి. ఏమైతే నేను మా అమ్మ డైనింగ్ టేబుల్ కూర్చొని లంచ్ చేస్తుంటే నాకు అలవాటు ఉంది కర్డ్లో ఉప్పు వేసుకోవడం, మా అమ్మకు అలవాటు ఉంది. మా అమ్మ ఉప్పు వేసుకుంటా అంటే మా మిస్సెస్ లేదత్తమ్మా మంచిది కాదు, బీపీ పెరుగుతుంది, మీకు ఆల్రెడీ బీపీ ఉంది, ఈ ఏజ్లో ఉప్పు తగ్గించండి, ఉప్పు వేసుకోకుండా కర్డ్ అలవాటు చేసుకోండి అన్నది. నేను కూడా వెంటనే మా అమ్మకు లెసన్ చెప్పిన, అమ్మ బీపీ పెరుగుతుంది వేసుకోవద్దు అది ఇదని. కానీ ఒక్కసారి నా ప్లేట్లో ఉప్పు చూసి నాకు అనిపించింది, అరే మా అమ్మకి చెప్తున్నానే అని చెప్పి ఆ క్షణం నుంచి నేను కర్డ్లో సాల్ట్ మానేశాను. ఇప్పుడు నేను కర్డ్లో సాల్ట్ వాడను, ఎందుకంటే నాకు మా అమ్మకి చెప్పే ముందు నేను వాడాలి కదా అని గాంధీ మహాత్ముడు షుగర్ గుర్తొచ్చి వెంటనే అమలు చేశాను. ఎందుకంటే నా నాయకులు కూడా మొదలు మీరు మీ బాధ్యతలు నిర్వర్తించండి, ప్రజలకు తర్వాత త్యాగాలకు పిలిపివ్వండి, మేము మాత్రం బాధ్యతారహితంగా ఉంటాం, మీరు ప్రజలు మాత్రం త్యాగాలు చేయండి అంటే బాధ్యత ప్రజల మీద ఎందుకు మోపుతున్నారు అని అడుగుతున్నాను. మీ అసమర్థత కదా ఇప్పుడు నేను చెప్పిన లెక్కలన్నీ. మీరు హాయిగా 90 రోజుల పాటు మీరు ఆ వ్యూహాత్మక సమన్వయంలో పెట్టుకునే పరిస్థితి రాదు కదా. మీరు చేయగలిగిన అన్ని చేశాక అప్పుడు మీరు పిలిపియండి, నాకు అభ్యంతరం లేదు. కానీ మేం చేయము, మీరు మాత్రమే చేయాలంటే ఎట్లా? ఈ కనీసం మంత్రులు ఎవరు, ముఖ్యమంత్రులు ఎవరు ప్రధాన స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్ వాడద్దు అని చెప్పండి. నేను ప్రైమ్ మినిస్టర్ని కూడా అంటలేదు, మిగతా వాళ్ళని చెప్పమంటున్నా. ఏమవుతుందండి మిగతా కార్ల ఫ్లైట్లు వస్తే ఏం ప్రాబ్లం ఏముంటుంది? అందరు చేస్తాను నేను, ఎందుకంటే కిషన్ రెడ్డి గారిని నేనే చూశాను ఎయిర్పోర్ట్లో, ఇద్దరు ఒకరే ఫ్లైట్కి ఢిల్లీ వెళ్ళాం. సో నాకు అదే మాతోనే లైన్లో ఉన్నాడు, కేంద్ర మంత్రి కూడా మాతో పాటు ఎక్కాడు. సో అలా అందరూ స్పెషల్ ఫ్లైట్ కాదు అంటే కిషన్ రెడ్డి ప్రతిసారి అలాగే వస్తున్నాడో స్పెషల్ ఫ్లైట్ ఎప్పుడైనా వెళ్తున్నా నాకు తెలియదు కానీ చెప్పాను, అందరూ చేస్తున్నాను నేను అన్నాడు. కానీ చేసే వాళ్ళైతే ఆపాలి. ఏడాది పాటు బంగారం కొనొద్దు, వంట నూనె వినియోగం అలాగే పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించండి.